ఎంతో మందికి అన్నదానం చేసి అపర అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన డొక్కా సీతమ్మ జీవిత కథ వెండితెర దృశ్యం మానం కానుందని డైరెక్టర్ వి సముద్ర, నిర్మాతలు సిరాజ్, అనీషా, ముబారక్, నటుడు రియాజులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేటలో గల ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సినిమా యూనిట్ సభ్యులు నవీన్ మట్ట, వైష్ణవి, జనసేన నాయకులు నాని, కుమార్తె అక్షయ, వెంకటేష్, చిక్కాల, నిత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండాలా, కుడియడంగా వాళ్ళ రూపంలో ఉండాలని వాళ్ళు ఎన్నో ఫోటోలు జరిపించి ఎన్నో రకాల తర్వాత దీన్ని తీసుకోవడం జరిగింది. ఈ టీంలో మేము ఈరోజు ఇప్పుడే మన జేఎన్టీ కాలేజీలో వైశాఖ గారు ఈ టీంకి ఒక అవార్డు ప్రదానం చేసిన తర్వాత రేపు నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారానికి ఇది రిలీజ్ అనుకున్నాం. దీనికి అందరూ సహకరించారు. అలాగే మాకు ఈ కాకినాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ వాళ్ళు అన్ని రకాలుగా మనకు చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి మన శ్రీను గారు, అలాగే చౌదరి గారు చాలా సహకరించారు. మరి మీ కాకినాడలో ఈ మండపేటలో జన్మించి రాయపురంలో ఉన్న ఇటువంటి మహానుభావుల చరిత్ర, తెలుగు చరిత్రను మేము అందరికీ తెలియచేయాలనుకుంటూ ఇక్కడ మనం కమర్షియల్గా ఈ సినిమాను తీయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 124 స్కూళ్ళలో 124,000 మంది వరకు ఈ మధ్యాహ్న భోజనం తక్కువ చేస్తున్నారు. వీళ్ళ పేరెంట్స్కి కానీ ఆ పిల్లలకి కానీ సీతమ్మ గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మీ పత్రికా మిత్రులంతా దీన్ని సహకరించవలసిందిగా మనసుకుంటుంది. మన ప్రభుత్వాలు చెప్తున్నాయి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అటువంటి జీవిత చరిత్రని తీయాలని చెప్పి ఫస్ట్ ఆలోచన మా సిరాజు వీళ్ళకి రావడం, దీన్ని ముందు ఎన్ని పరిస్థితుల్లో దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మంచి సంకల్పంతో స్టార్ట్ చేసి పూర్తి చేశారు. త్వరలో డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు ఈ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. డొక్కా సీతమ్మ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సనాతన ధర్మం అంటే ధర్మాన్ని ఆచరించడం. ఆవిడ ఎంచుకున్నది ఏంటంటే ఆకలితో ఎవరున్నా కానీ లేదు అనుకున్నా ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను అన్నదానం చేసుకుంటూ ఉండాలని ఆవిడ సంకల్పం. అది ఆవిడ చనిపోయే వరకు కూడా ఆవిడ ఆచరించారు. అది ఈ రోజుల్లో అంటే పర్లేదు, కానీ ఆ రోజుల్లో అడవులు, నదులు ఇటు ఎనలేని స్థితిలో ఆకలితో అర్ధరాత్రి అనుమతించిన తుఫాను వచ్చిన ఆవిడ అంత సేవ చేసిందంటే సాక్షాత్ ఆవిడ దైవాంశ సముద్రాలు. అటువంటి ఒక మహాతల్లి జీవిత చరిత్రలో నేను ఆ పాత్ర చేయటం నిజంగా నా అదృష్టంగా భావించాను. మనం ఇక్కడ తీసుకున్నప్పుడు అర్థమైన మనకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఎంతోమంది వేరే సిటీస్కి వెళ్ళి వేరే దేశాలకి వెళ్ళి సినిమాలు తీస్తున్నారు. మన ఇక్కడి అందాలు మనం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇన్ని అందాలు ఇక్కడ పెట్టుకొని ఇన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కి ఇది ఏ మాత్రం తీసిపోలేదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి సినిమాలు తీయడం అనేది ఎంతవరకు న్యాయం నాకు తెలియదు. మనకు తెలిసినంత వరకు ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ అందాల్ని ప్రజలకి అందజేస్తే చాలా బాగుంటుంది. ఒకటి. రెండోది, ఇంకో ప్రశ్న ఏంటంటే, మనం అందరినీ కొత్త వాళ్ళని ఎందుకు పెట్టామంటే, కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మనం ఈ సినిమా తీసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంకా చాలా అందాలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రజలకి కానివ్వండి, మన కాకినాడకి కానివ్వండి, ఇక్కడ మన గోదావరికి కానివ్వండి, మన ఆంధ్రకి కానివ్వండి, ఇక్కడ ఉన్న కథలన్నీ మనం ఇక్కడ వాళ్ళని పెట్టి తీయాలి అని అనుకుంటూ ఉన్నాము. చాలా అవకాశాలు కూడా ఇక్కడ వారికి కల్పించాలని అనుకుంటూ ఉన్నాము. అలాగే ఇన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించిన మన